కరీంనగర్ జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని కరీంనగర్ కళాభారతిలో నృత్య పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులంతా అద్భుత నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలపైన కరీంనగర్ కళాభారతి నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కృష్ణ భగవానుడి జన్మదినం రోజు కృష్ణాష్టమి గోకులాష్టమిగా పిలుచుకునే ఈ పండుగ వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి చిన్నపిల్లలు చేసే అల్లరిని చిన్ని కృష్ణుని అల్లరితో పోలుస్తూ ఉంటారు. చిన్ని కృష్ణుని అల్లరిని చూసి వాళ్ళ పిల్లల్ని కూడా అదేవిధంగా పెంచాలనుకుంటారు. ఇక్కడ చూడ చాలామంది చిన్నారులంతా కూడా చాలా మంచి మంచి వేషధారణలో వచ్చారు. పేరెంట్స్ ఎంత కష్టపడరు వాళ్ళు కూడా అడుగుదాం. అమ్మ మీ పాప బాబా ఎవరిని తీసుకొచ్చారు? పాప ఏం వేషం వేయించారు? గోపిక. ఎట్లా ఉందమ్మా ఈ రోజు పండుగ వేడుకలు? మీ ఇంటి దగ్గర ఎట్లా చేసుకుంటారు? ఇక్కడ ఇప్పుడు ఈ పిల్లలతో ఎట్లా జరుపుకుంటారు? ఇంటి దగ్గర కంటే ఈ రోజు చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ప్లస్ ఏంటంటే ఈరోజు వేడుకను అలంకరించిన వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా ఇంకే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీ బాబా? మా పాప బాబు సార్, ఇద్దరు కృష్ణుడు గోపిక వేషం. సో మేము ఎప్పుడు ప్రతి ఇయర్ వేస్తుంటాము, కానీ ఇప్పుడు ఇక్కడికి రావడం అంటే రాధాకృష్ణ సార్ వల్ల మేము ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాము. సో చాలా హ్యాపీ ఉంది సార్. ఇప్పుడు నిజంగానే కృష్ణుడు అనిపిస్తున్నాడు. సో మాకు చాలా హ్యాపీ ఉంది సార్. మా పాప గోపిక వేషం వేసింది. సకల కళల సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని వీళ్ళందరినీ కూడా వేషధారణలో తీసుకొచ్చారు. చెప్పమ్మా, ఏం తెలుసు నీకు చిన్ని కృష్ణుడి గురించి? చిన్ని కృష్ణుడు చిన్నప్పటి నుంచే చాలా అల్లరి చేస్తూ, చాలామంది రాక్షసులను సంహరిస్తూ, అందరినీ కాపాడుతూ, మరియు వెన్న దోచుకుంటూ తినడం, యశోదమ్మ దగ్గర అల్లరి చేయడం, అందరినీ చిలిపిగా ఏడిపించడం, నవ్వించడం. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు? చదివావా లేకుంటే టీవీలో చూసావా? ఎట్లా చదివాను. టీవీలో కూడా లిటిల్ కృష్ణ చూస్తాం. ఎట్లా ఉంది వేషధారణ? నీకు బాగా నచ్చిందా? నచ్చింది. ఎంతసేపు పట్టింది మీ మమ్మీ డాడీ నిన్ను ఇట్లా రెడీ చేయడానికి? 1.5 అవర్ పట్టింది. నువ్వు ఇంకా చాలా చిన్న చిన్న పిల్లలు, ఇంకా అంబాడే వయసు ఉన్న చిన్న పిల్లలు కూడా తీసుకొని వచ్చారు వీళ్ళంతా. తర్వాత ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు మనతో పాటు, సల్వాజీ గారు, ప్రవీణ్ గారు. ఎందుకు ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించాలని వచ్చింది? ఏ ఉద్దేశం ఏంటి? ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని సల్వాజీ మ్యూజికల్ గ్రూప్, అదేవిధంగా సకల కళల సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఈ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన రావడం, చేసుకోవడం, మీకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాకు కోఆపరేట్ చేయడం, ఒక కళాకారునిగా, ఒక ఆర్గనైజర్గా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాం. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం ఇలానే కాపాడాలి. ఈ సాంప్రదాయం ఇది హిందువుల యొక్క పండుగ వ్యవహారం. ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఇయర్ చేస్తూ కొత్తగా అంశాలను, మనకి ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ ద్వారా చిన్న పిల్లలు, బాలబాలికలు, చిన్నారులు అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం లోపల 1 year 1.5 year ఓల్డ్ కూడా తయారు చేసుకొని తల్లిదండ్రులు ఎంతో ఎఫర్ట్ పెట్టి పిల్లలను తయారు చేసి ఒక 1.5 hour 2 hour తయారు చేసుకొని వాళ్ళ పిల్లలను కృష్ణులాగా చూసుకుందాం, వాళ్ళ పిల్లలను గోపికలాగా చూసుకొని ఈ మెమొరీని రేపొద్దున వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ యొక్క గడిపినటువంటి కాలాన్ని, మెమొరీని ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంచుకోవాలనేది, క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఒక కుతూహలత ఏక తల్లిదండ్రులకైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలను, వాళ్ళ డిఫరెంట్ వేషధారాలను చూసుకోవాలని. అందుకని ఒక స్టేజ్ ఉండాలి, ఈ స్టేజ్కి ఒక సబ్జెక్ట్ ఉండాలి. దానివల్ల ఈ యొక్క సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రతిసారి కూడా ఇది చేసుకోవాలి. అందరి ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలంటే ఎంతో మక్కువ, ఎంతో ఇష్టం. వాళ్ళని ఇలా తయారు చేసుకోవాలంటే ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. సో వాళ్ళందరికీ ఒక వేదికను కల్పించి అందరి ముఖాలలో ఆనందాన్ని చూడాలన్నటువంటి ఒకే ఒక అంశం మీద ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. సార్, ముఖ్యంగా టీవీలు, సెల్ ఫోన్లో వచ్చిన యుగంలో ముఖ్యంగా కృష్ణుడు అంటే ఎవరు, తర్వాత ఇవన్నీ తెలియకుండా పోతున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన అంశం ఇప్పటికీ మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా పనిచేస్తుంది. కానీ ఇట్లాంటి ఈవెంట్స్ ద్వారా పిల్లలలో ఆ తత్వం కానీ, ఆ కృష్ణుడి గురించి తెలుసుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ. అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సల్వాజీ ప్రవీణ్ మ్యూజికల్ అసోసియేషన్, అలాగే సకల కళల సాంస్కృతిక వేదిక, వీడి ఆధ్వర్యంలో చాలా చక్కని ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఒకసారి మనం గతంలోకి వెళ్ళి చూసినట్లయితే, అంటే కృష్ణుడు ఏ రకంగా అల్లరి చేశాడు, ఏ రకంగా అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే కృష్ణుని యొక్క లీలలు, అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కూడా కృష్ణుని ప్రోగ్రాం చేయడము మనం గతంలో చేసేవాళ్ళం. ఒక 10-15 సంవత్సరాల నుంచి కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను మన ప్రవీణ్ పూర్తి చేస్తున్నాడు అనుకుంటున్నాను. కృష్ణుని విషయంలో కూడా చూసినట్లయితే ఈ మధ్య టీవీలో కూడా, అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఎక్కడో వీళ్ళు ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్లకుండా మనకి ఇక్కడ కరీంనగర్లో ఈరోజు సల్వాజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంత మంచి చక్కని ప్రోగ్రాం చేయడం అనేది చాలా సంతోషం.
పిల్లలు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు పూర్తి కంప్లీట్లీ నీలమైపోయి ఆయన కృష్ణులాగా ఇట్లా తయారు చేయాలి, ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా అని చివరికి ఒక మంచి రూపం వచ్చే విధంగా వాళ్ళు కూడా తన్మయత్వంలో కూడా ఆ పిల్లవాళ్ళని తయారు చేస్తారు. కాబట్టి పిల్లవానికి కూడా విభిన్న వేషధారణలో కూడా నేను కృష్ణులాగా ఉన్నాను అనే పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి రియల్లీ ఇట్స్ వేషం వేయడమే కాదు, కృష్ణుడి గురించి తెలుసుకోవాలనే తపన కూడా వాళ్ళు బయలుదేరే అవకాశం ఉంటుంది కదా. అంటే నేను వేషం వేసిన ఒకప్పుడు నేను వేషం వేశాను, తర్వాత మనం అసలు ఏంటి కృష్ణుడు ఏంటి దీన్ని తెలుసుకోవాలన్న దాంట్లో కూడా ఒక ఆలోచన స్ఫురణకు వస్తుంది. అప్పుడు మనము మన పురాతనమైన భాగవతం కానీ, అలాగే రామాయణం కానీ, మహాభారతం కానీ, ఈ కృష్ణతత్వం కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక మంచి వేదిక అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్ గారు ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకైతే చాలా సందేశం ఇవ్వడానికి వచ్చారు. చూడొచ్చు, చాలామంది చాలా సందడిగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది ఒకటే కాదు, కరీంనగర్ జిల్లాలో ఉట్లు కొట్టే కార్యక్రమం కావచ్చు, తర్వాత చాలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఎంత ఉంటుంది వయసు? 15 monthsకే చిన్ని కృష్ణుడు వేషం వేసారు. ఎట్లా ఉంటాడు? ఇంటి దగ్గర ఎట్లా ఉంటాడు? అల్లరి చేస్తాడు. కృష్ణులాగానే ఉంటుందా? ఓవరాల్గా కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం కూడా ఉట్లు కొట్టే కార్యక్రమం కూడా పలు కాలనీల్లో నిర్వహించబోతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.